హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో అప్పాజీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి బ్రదర్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకున్నాము. బ్రదర్, ఒకసారి ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లా ఉన్నాయి, ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి. మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ డైరీ ఫామ్లో ఉన్నామన్న మనం. మరి మా దగ్గర 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయన్న. ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫరాబాద్ క్రాసింగ్ గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయన్న. 20 నుంచి 40 గేదెలు ఉంటాయి. ప్రజెంట్ ఎట్లా ఉన్నాయి బ్రదర్? అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఫుల్గా. ఇప్పుడైతే ఒక 20 గేదెలు ఉన్నాయన్న అమ్మకానికి. ధరలు బాగా తగ్గినాయా? ధరలు 90 నుంచి 1,30,000 వరకు కూడా గేదె రేట్ ఉందన్న. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు అమ్మకానికి ఉంటాయి అన్న. ఈ మంత్ లో ఎన్ని దాకా సేల్ అయినాయి? ఈ మంత్ లో అయితే ఒక 50 గేదెలు అమ్మ అన్న. 50 గేదెలు అమ్మ. ఇప్పుడు 10 గేదెలు కొనుక్కుంటున్న వారికి వచ్చి ఒక 5 గేదెలు తీసుకున్నారు అనుకున్న వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది, సక్సెస్ కూడా వచ్చాడు రైతు. ఇప్పుడు 10 రూపాయలు మనం పెన్న కొనుక్కుంటాం. 10 రూపాయలు పెన్న కొనుక్కునేటప్పుడే మనం 10 సార్లు ఆలోచిస్తాం. లక్షలు పెట్టి రైతు గేదె కొంటున్నాడు. 10 సార్లు ఆలోచించి తీసుకోమని ప్రతి రైతు సోదరుని కూడా నేను కోరుతున్నాను. ఫీడింగ్ అంటే ఇప్పుడు కంది చున్ని, గోధుమ పొట్టు అవి మీరు ఇక్కడైతే పెట్టరు కదా? మేము ఎండుగడ్డి, పచ్చగడ్డి పెడతా ఉన్నా ఫీడింగ్కి వస్తాను. గోధుమ తౌడు, దాన తౌడు, జొన్న నూక, పత్తి చెక్క అని కూడా పెడతా ఉన్నా. పత్తి చెక్క కూడా. ఫీడింగ్ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పెట్టే ఫీడింగ్ ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా సరే ఇప్పుడు డైరీ ఫామ్ పర్పస్ ఇప్పుడు రైతు వారి తీసుకోకపోతే వాళ్ళు అయితే మాత్రం పొలాలకు తీసుకెళ్లి పచ్చిగడ్డి మెప్పుకొని వస్తారు. ఇప్పుడు డైరీ ఫామ్ వాళ్ళు అనుకో, వాళ్ళు మహా అంటే పెట్టి జొన్న కుట్టి అంటే ఎండిపోయిన జొన్న అది కుట్టి పట్టి జొన్న కుట్టి పెడతారు. లేకపోతే కంది చున్ని, గోధుమ పొట్టి ఇట్లా పెడతారు. వాటికి మధ్యలో పాల డిఫరెన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు రైతు వారికి డైరీ ఫామ్ పెట్టుకున్న వారికి ఎలా తేడా ఉంటుందో, రైతు వారి 90,000, 1,00,000 రూపాయలు, 1,10,000 దాకా రైతుకి ఏది ఉంటాడు. వాళ్ళకి పూటకి 5, 6 ఇచ్చిన సరిపోద్ది. రోజు 10 నుంచి 12 లీటర్లు ఇచ్చిన సరిపోద్ది. అదే డైరీ ఫామ్ వాడు 14 నుంచి 20 లీటర్లు ఇచ్చే గేదెలు వేసుకుంటే డైరీ ఫామ్ బాగా సక్సెస్ అవుతాడు. అలాగే వాళ్ళకి ఏంటంటే 14 నుంచి 20 లీటర్లు అవ్వాలి డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే. అలాగా నేల మీద వేసుకుని వాళ్ళు మేపుకునేవాడికి ఇప్పుడు వాడు ఎండుగడ్డి, పచ్చగడ్డి ఒక కేజీ దానా పెడతాడు ఒక రైతు వారి అయితే. అలా మనం కేజీ 2 కేజీలు దానాలు పెడతాం. అదే తెలంగాణలో కన్నా 3 కిలోలు దానా పెడతారు. ఉదయం 3 కిలోలు, సాయంకాలం 3 కిలోలు. వాళ్ళకి ఏంటంటే 16 లీటర్లు, 18 లీటర్లు ఇస్తాయి. అక్కడ ఫీడింగ్ ఇక్కడ ఫీడింగ్ కూడా తేడా ఉంటుంది. దానివల్ల పాలు ఎక్కువ ఇస్తాయి. ఒకసారి చూద్దాము గేదెల ధరలు. ఇది జాఫరాబాద్ క్రాసింగ్ అన్న 1,00,000 రూపాయలు పడుతుంది అన్న. జాఫరాబాద్ క్రాసింగ్ 1 లాక్ పడుతుంది. ఇప్పుడు మీరు వీడియోలో చెప్పినంత రేటే ఉంటుందా, లేకపోతే మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే వీడియోలో ఒక రకంగా ఉంటుంది, ఓన్ డైరీ ఫామ్ వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు, నచ్చితే పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు అంటే ఇంకొక కష్టం అంటే మీ వాళ్ళతో పాటు ఎవరైనా ఇక్కడ ఉన్నట్టు వచ్చారనుకోండి, రేటు ఎట్లా పెరుగుతుంది బ్రదర్? అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమన్నా మైండ్ బ్రోకర్ కానీ తీసుకుని వస్తే 10,000 పెరుగుతుంది. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పిలుచుకొచ్చుకోండి అనేసి అంటారు కదా. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లను కూడా కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ ఉండే లోకల్ ఉన్న బ్రోకర్లు తీసుకొచ్చారు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర కమిషన్ అడుగుతున్నారా? అట్లా మొన్న అమరావతి నుంచి ఒక రైతు ఇచ్చాడు. వాళ్ళు బేహరాత్రి తీసుకుని వచ్చాడు, పాలు పిండుకున్నాడు, చెక్ చేసుకున్నాడు. అలా వాళ్ళు ఉన్న ఊళ్ళో ఉన్న ఎక్స్ప్రెషన్ రైతుని తీసుకొస్తే పర్లేదు, ఎవరు డబ్బులు అడగారు. కానీ అక్కడ ఉండే లోకల్లో ఉన్న బ్రోకర్ తీసుకొచ్చా మాత్రం మళ్ళీ బ్రోకర్ మీ దగ్గర కమిషన్ పెడతాడు. 1,10,000, 1,20,000 పడుతుంది. సో ఎవరైనా సరే వాళ్ళ బంధువులలో ఈ కమిషన్లు పెట్టుకోకుండా ఉండేటోళ్ళని పిలుచుకురమ్మంటున్నారు. అక్కడ ఉండే లోకల్ ఉన్న బ్రోకర్లు తీసుకొచ్చినా సరే వాళ్ళు మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఎంతో కొంత అయితే మాత్రం ఖచ్చితంగా డబ్బులు అడుగుతున్నారు. అలాంటి అయితే పిలుచుకురావద్దని మీరు డైరెక్ట్ గా రమ్మంటున్నారు. ప్రతి రైతు కూడా డైరెక్ట్ గా వస్తే 10,000, 20,000 తగ్గించేస్తారు. సో చూసుకొచ్చి ఎన్ని అయితే గేదెలు ఉంటాయి బ్రదర్? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్ టైం ఎన్ని రోజులు ఉంది? టైం ఒక 1 రోజులు ఉంది. 10 రోజులు. ఎన్ని వచ్చు బ్రదర్ నీ అంచనా ప్రకారం? ఉదయం 7, సాయంత్రం 7. 8 ఇస్తారు కానీ 7 చూసుకోమంటున్నాను. 7 కెపాసిటీ అనేది చెప్తున్నారు. ఇది బన్నీ గేదె అన్న. ఇది రోజు 16 లీటర్లు సార్. 16 లీటర్స్ కెపాసిటీ, నిండు సుడి గేదె. 1,10,000 పడుతుంది. ఎన్ని రోజులు బ్రదర్ దీనికి టైం? అది 1 వారం రోజులు ఉంది. 1 వారం రోజులు ఉంది. 1 వీక్ టైం ఉందంట దీనికి కూడా. ఆ సైడ్ వెళ్తున్నాను. సో మాక్సిమం వచ్చేసి ఒక 1 వీక్ లో 10 రోజుల్లో ఈయన గేదెలు ఎక్కువ ఉన్నాయి. 90 నుంచి 1,30,000, 1,50,000 దాకా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటోళ్ళు కూడా అలాంటివి అడుగుతుంటారా బ్రదర్? అంటే నిండు సూడి ఎక్కువ అడుగుతుంటారా, పాడి గేదెలు, పాలిచ్చే గేదెలు ఎక్కువ అడుగుతుంటారా? నిండు సూడి అడుగుతారు, పాడి అడుగుతారు అన్న. ఈయనకి అయితే 2 పూటలు పాలు చూసుకుంటారు. సూడి గదికి అయితే 20 రోజుల పాటు గ్యారెంటీ ఇస్తాం. ఇప్పుడు ఇది బ్రదర్, ఇది ఎన్ని రోజులు టైం ఉంది? ఈనేసింది అన్న. ఇది ఈనేసింది నిన్న జున్ను పాలు బాగుంది. జున్ను పాలు ఎంత ఇస్తుంది? ఉదయం 5, సాయంత్రం 5 ఇస్తుంది. 90,000 పడుతుంది. 90,000 పడుతుంది. అంటే ఇప్పుడు మీ దగ్గర
లీస్ట్ గేదెలు అంటారు కదా 90,000 గేదె ఉంది ఇదేనండి అని చెప్పేసి. 90,000. ఈ 90,000 గేదె ఏది బ్రదర్ పెయ్యనా? దూడ పెయ్యండి. పెయ్య ఉంది. సో జున్ను పాలు మీద ఉందంట గేదె అయితే చూసుకోవచ్చు మీరు. గడ్డి కూడా ఏ గడ్డి అడిగినా తినేస్తాయి అన్న. మనం ఎండి గడ్డి, పచ్చగడ్డి, మన ఆంధ్ర తెలంగాణ వాతావరణం అలవాటు పడిన గేదెలు అనమాట. ఇప్పుడు మీరు బ్రదర్ ఇవి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు ఎవరైనా సరే దూరం వాళ్ళు తీసుకుపోయినారు ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ వాళ్ళకు ఇవి పోయిన తర్వాత తినకుండా ఉండడము మళ్ళీ ఒక వారం రోజులు అట్లా ఇటు తవిలాడడం అలాంటివి ఏమైనా చేస్తాయి లేదు ఇమీడియట్ గానే సెట్ అయిపోతాయి? సెట్ అయిపోతాయి అన్న. ఒక నెల రోజుల్లో 20 రోజుల్లో సెట్ అయిపోతాయి. ఒకవేళ ఎటువంటి రీమార్క్ వచ్చినా కూడా బర్రె ప్లేస్ లో వేరే బర్రెని మార్చేస్తాను. రీప్లేస్మెంట్ ఉంటుంది. రీప్లేస్మెంట్ 100% ఉంటుంది. సో నెక్స్ట్ ఈ గేదె గురించి చూసుకోవచ్చు. ఎట్లా బ్రదర్ ఇది ఎన్ని రోజులు టైం ఉంది? ఇది 1,10,000 పడుతుంది. 1,10,000 పడుతుంది. ప్యూర్ ముర్రాది 1,10,000 పడుతుంది. అంటే ఉదయం 7 సాయంత్రం 7. టైం ఎన్ని రోజులు ఉంది బ్రదర్ దీనికి? 15 రోజులు ఉంది. 15 రోజులు టైం ఉంది. 15 days టైం ఉందంట. అదర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బ్రదర్ ఇది 1,00,000 రూపాయలు పడుతుంది. 1 lakh నిండు సూడి ఎన్ని రోజులు టైం ఉంది దీనికి? టైం ఒక 15 రోజులు ఉంది. 15 రోజులు ఉంది. 15 days టైం ఉందంట. గత అప్పుడు రేట్ మీద పోల్చుకుంటే బరి మీద 20,000 10,000 రేట్ తగ్గిందన్న. 90 నుంచి 1,30,000 1,40,000 దాకా ఉంది. హైయెస్ట్ గేదె పెడితే 1,30,000 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది ఎండల కాలంలో వచ్చేసరికి 1,50,000 1,60,000 అదే రేటు ఇప్పుడు 1,30,000 ఇచ్చేస్తున్నాం. 1,30,000 ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర కూడా ఒక గేదె నుంచి 2 గేదెలు ఉంటే మన అప్పాజీ డైరీ ఫామ్ లో డీజిల్ కొట్టించుకోవచ్చు. 3 నుంచి 4 కానీ 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్పాజీ డైరీ ఫామ్ లో ప్రతి రైతు సైజు కూడా మనం ఇస్తున్నాం అన్న. ఓకే చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి గేదెల అమ్మకానికి ఉన్నాయి. వచ్చి చూసి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. మరి ఇక్కడ ఉండడానికి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అకామిడేషన్ ఎట్లుంటది? రూమ్ ఫెసిలిటీ, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్, ఫుడ్ కూడా ఫ్రీ, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీ. వాళ్ళకి అన్ని విధాలా చూసుకొని సక్సెస్ అయిందని అప్పాజీ అని అంటే అప్పుడు బరిని ఎక్కిస్తాం. మరి చెప్పండి. మరి మా అడ్రస్ వచ్చి మీకు ఎవరికైనా ముర్రా జాతి గేదెలు కావాల్సి వస్తే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా ప్రతి రైతులు కూడా డైరెక్ట్ గా వస్తే 10,000 20,000 తగ్గించిస్తానని ప్రతి రైతు కూడా కోరుతున్నాను. పాలు అనేది ఎన్ని రూపాయలు ఇస్తే మీరు పాలు చూపిస్తారు కదా? అంటే భయాన్ అంటే ఇప్పుడు భయాన్ అంటే 10,000 ఇవ్వాలా లేకపోతే 500 ఇవ్వాలా? 100 మీద పాలు చూపిస్తారు. 100 రూపాయలతో 3 పూటలు పాలు చూపిస్తాను. దాని తర్వాత ఓకే అంటేనే దాని తర్వాత ఓకే అంటేనే వాళ్ళకి అడ్వాన్స్ అండి. వాళ్ళకి మూమాట పెట్టడం అలాంటిది ఉండదన్న. మనం 365 రోజులు మనం వ్యాపారం ఇదే చేస్తాం, బిజినెస్ చేస్తాం. ఎవరిని ఇబ్బంది పెట్టే పని ఉండదు. వాళ్ళకి నచ్చితేనే కొనుక్కోవచ్చు. మరి చాలా మంది రైతులు వస్తా ఉన్నారు. ఆ డైరీకి ఫోన్ చేసి ఈ డైరీకి ఫోన్ చేసి ఆ రైతులు నేను ఒకటే చెప్తా ఉన్నాను, మన డైరీ ఫామ్ కి నేరుగా రండి. ఆ డైరీ ఫామ్ లో కొనుక్కుంటే ఆ డైరీ ఫామ్ లో కొనుక్కోండి. వాళ్ళ భయం ఇచ్చి ఇంక వాళ్ళని తీసుకురావద్దు. మన డైరీ ఫామ్ కి వచ్చి 2-4 తీసుకెళ్ళండి. ఇబ్బంది ఏమి లేదు మీకు. ఏ డైరీ ఫామ్ లో కావాలంటే ఆ డైరీ ఫామ్ లో మనం కొనుక్కోవచ్చు. అంతేగాని ఇందులో ఫోర్స్ చేయడం కానీ మా డైరీలో రిక్వెస్ట్ చేయడం కానీ ప్రతి రైతు కూడా నేను అదే చెప్తా ఉన్నాను. మన దగ్గర కొనుక్కుంటే వాళ్ళని తీసుకురాకుండా ఉంటే 10,000 20,000 తగ్గించి ఉంటుంది. వాళ్ళ దగ్గర కొనుక్కోండి, మా దగ్గర కొనుక్కోండి. మా దగ్గర నేను వ్యాన్ పంపిస్తాను. మీకు 20,000 30,000 కలిసి వస్తుందని ప్రతి రైతులను కూడా తెలియజేస్తానన్న. వీడియో కాల్ చేసినా సరే మీరు వీడియో కాల్ చేసినా మీకు 365 రోజులు కూడా వీడియో కాల్ చేసినా మీరు ఫోన్ చేసినా నైట్ 1 గంట ఫోన్ చేసినా కూడా నేను రిప్లై అవుతాను. మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 40 గేదెలు ప్యూర్ ముర్రా జాతి గేదెలు, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫర్బాడి క్రాసింగ్ గేదెలు కూడా ఈ 4 రకాల గేదెలు కూడా 20 నుంచి 40 గేదెలు మన అప్పాజీ డైరీ ఫామ్ లో ఉంటాయి. రేట్ల విషయానికి వస్తే 90 నుంచి 1,30,000 1,50,000 వరకు గేదె రేట్ ఉంటుంది. పాలు విషయానికి వస్తే రోజు మీద 12 నుంచి 16 18 20 లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతూ, మళ్ళీ కూడా చెప్తున్నాను, ఒక గేదె నుంచి 2 గేదెలు కొనుక్కుంటే డీజిల్ నింపుతూ మన అప్పాజీ డైరీ ఫామ్ లో రాజమండ్రిలో మన అప్పాజీ డైరీ ఫామ్ లో ఉన్నది. 3 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పాజీ డైరీ ఫామ్ ఓన్లీ ఉన్నది. 3 గేదెలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. 4 కానీ 5 కానీ 10 కానీ తీసుకెళ్తే మీకు పాల గ్యారంటీ కూడా 20 రోజుల పాటు పూర్తి గ్యారంటీ అగ్రిమెంట్ కూడా రాసిస్తాను. దానివల్ల మీరు డైరెక్ట్ గా రండి. మీకు ప్రతి రైతు సోదరులను కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీకు ఏమైనా విషయాలు తెలియకపోతే మీరు అడగండి. ఏ ఫీడ్ పెట్టాలో ఏ మేత పెట్టాలో ప్రతి రైతులు కూడా నాకు ఫోన్ చేస్తే దానికి వివరాలు కూడా చెప్తాను. షెడ్ ఎంత షెడ్ వేయాలో, మీకు దాన ఎంత పెట్టాలో, ఎలా పాలు తీయాలో కూడా అన్ని చెప్తాను. మీకు ఒక మనిషిని కూడా పెట్టి మీకు బండి మీద ఒక మనిషిని పెట్టి 5 గేదెలు కొన్నా 10 గేదెలు కొన్నా మీ ఇంటి వద్ద జరిగినా కూడా పూర్తి బడ్జెట్ తీసుకుంటాను. ఓకే, కావాల్సిన వాళ్ళు మీకు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. వచ్చి చూసి చెక్ చేసుకోండి. మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.